దానిపైన మేము కేసు పెట్టాలని మా డిమాండ్. మాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. నిన్న విజయవాడలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మాట్లాడుతూ ఈ యొక్క 4 రోజులు 5 రోజుల కింద జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఇంటర్నల్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది, మత కలహాలను పెంచి బయలుస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ఆమె మా పైన ఒక ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి సైతం ఈ యొక్క టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఆమె మాట్లాడారు. షర్మిల గారు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో ఏ విధంగా హైదరాబాద్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది, అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలుసు. అదేవిధంగా మీ నాన్న రాజకీయాల కోసం హైదరాబాద్ లో ఏ విధంగా మత కలహాలు సృష్టించారనేటటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలుసు. అదే మీ యొక్క ఫ్యామిలీ చరిత్ర. మీరా నరేంద్ర మోడీ గురించి మాట్లాడేది, మీరా ఈ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది. అదేవిధంగా 1947 నుండి మన 2014 వరకు వాజ్పేయి గారి జనసంఘ టైంలో వదిలేస్తే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారో అన్ని సంవత్సరాలు కూడా ప్రతి నెలలో ప్రతి 3 నెలలకోసారి సంవత్సరంలో అనేకమైనటువంటి ఉగ్రదాడులు మీ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని కాదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ మీతో గుర్తు చేస్తాను. మీరు రాజకీయాలు మాట్లాడను, చరిత్ర వద్దు అంటేనే మీరు నరేంద్ర మోడీ గారి పైన నిందలేస్తున్నారు. కానీ ఈ యొక్క అనేకమైనటువంటి ఉగ్రదాలు ఈ దేశంలో జరిగినటువంటి ప్రతి సంవత్సరంలో ప్రతి దాడి వెనుక కూడా ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారని ప్రతి సందర్భంలో దేశ ప్రజలు భావిస్తున్న సందర్భంలో మీరు ఆ దేశాన్ని గాని ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులపైన గాని లేదా అటు పేర్చేటటువంటి ఉగ్రవాద సంస్థలను ఎప్పుడైనా గాని మీరు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారా? వాళ్ళు శిక్షించేటువంటి ప్రయత్నం చేశారా? వాళ్ళు తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేశారా అని ఇక్కడ నుండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. షర్మిల గారు, మీరు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఖచ్చితంగా దేశాన్ని, దేశ ప్రజలని, ఈ దేశ ప్రధానమంత్రిని అవమానించే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో మీరు యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తిరగనివ్వమని చెప్పేసి ఇక్కడ నుండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.